ఓం నమ శివాయ. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు పార్వతీ వైబ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఆకాశ దీపాన్ని చూపిస్తూ ఆకాశ దీపం యొక్క విశిష్టత వివరాలు అన్నీ కూడా చెప్పాలనుకుంటున్నాను. శివకేశవులకు అత్యంత ప్రియమైన నెల అయిన కార్తీక మాసంలో ఆలయంలో ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఇది చిన్న రంధ్రాలు ఉన్న గుండ్రని ఇత్తడి పాత్రలో నువ్వుల నూనె పోసి వెలిగించే దీపం. ఆకాశ దీపం పెట్టిన తర్వాత తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి ధ్వజస్తంభం పై భాగాన వేలాడదీస్తారు. అయితే దీన్ని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం ఉంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం చెప్తుంది. కార్తీక శుద్ధ పాడ్యం నుండి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారట. ఆ సమయంలో వారికి దారి సరిగ్గా కనిపించడం కోసం ఆలయాల్లో ఆకాశ దీపం వెలిగిస్తుంటారు. ఆకాశ దీపం శివకేశవుల తేజస్సు జగత్తుకి అందిస్తుంది. ఆకాశ దీపం మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభం పై నుండి జగత్తుకు అంతా వెలుతురిస్తుంది, ఇవ్వాలి అని వెలిగిస్తారు. దీపాన్ని వెలిగిస్తూ దామోదరం అవాహయామి అని, త్రయంబకం అవాహయామి అని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తారు. ఒక్కో చోట 2 దీపాలు శివకేశవుల పేరుతో వెలిగిస్తారు. లేదా ఒక దీపం పెట్టి శివాలయాలలో అయితే శివుడిని ఆవాహనిస్తూ, విష్ణాలయంలో అయితే కేశవుడిని ఆహ్వానిస్తూ దీపంలోనికి ఆహ్వానించి దీపాన్ని పెడతారు. ఇలా శివకేశవుల తేజస్సుతో ఈ దీపం జగత్తుకు వెలుగునిస్తుంది. అంటే సమాజంలో అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయి, కాంతి వలె మనలో ఆధ్యాత్మిక జ్యోతి వెలుగుతుంది అని అర్థం. దీపానికి ఎంతో ప్రాధాన్యత ఉన్న కార్తీక మాస ప్రారంభం కూడా ఆకాశ దీపంతోనే జరుగుతుంది. ఇది దైవం యొక్క దివ్య తేజస్సుకు, జ్ఞానానికి ప్రతీక. ఇంకా భక్తులకు దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. ఆకాశ దీపం వెలిగించిన, దీపంలో నూనె పోసిన, ఆ దీపాన్ని దర్శించుకుని నమస్కరించుకున్న పుణ్యప్రాప్తి కలుగుతుంది. మనలోని అజ్ఞాన అవివేకాలు తొలగిపోతాయి. అంతేకాకుండా పితృదేవతలు కూడా సంతోషిస్తారు. దేవాలయాల్లోనే కాకుండా ప్రతి ఇంట్లో కూడా ఇలా ఆకాశ దీపం వెలిగించుకోవచ్చు. దీపానికి పూజ చేసి దీప ధూప నైవేద్యాలు సమర్పించుకుని శివకేశవులను స్మరిస్తూ నమస్కరిస్తూ ఆకాశ దీపం వెలిగించి ఎత్తుగా ఒక కర్ర కట్టి దానికి వేలాడదీయాలి. ఇలా ఆకాశ దీపాన్ని మా ఇంట్లో నేను కూడా రోజు పెట్టుకుంటూ ఉంటాను. ఇక్కడ తులసి దగ్గర పైన ఇలా వేలాడ తీసుకున్నాను, ఒక బుట్టను పెట్టి అందులో దీపాన్ని పెట్టుకుంటాను అనమాట. అదే మా ఇంటి ఆకాశ దీపం. ఇక ఇది ఎక్కడి ఆలయం అంటే, మా ఇంటికి దగ్గరలో ఉన్న శ్రీ మహాకాళేశ్వర స్వామి సహిత కాళికాదేవి ఆలయం. నేను ముందు వీడియోలో చెప్పాను కదా, ప్రతిరోజు ఈ ఆలయానికి వచ్చి దీపాలు వెలిగించుకుంటానని. ఇక్కడ ప్రతిరోజు కూడా ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఇలా పూజ చేసి అందరి చేత పూజ చేయించి ఆకాశ దీపాన్ని పెడతారు. చాలా బాగుంటుంది. ఇలా ఆకాశ దీపాన్ని వెలిగించినప్పుడు చూసిన, మనం వెలిగించిన చాలా మంచిది కదా. అందుకనే మీ అందరికీ కూడా ఆ దర్శన భాగ్యం కలిగించాలని నేను ఈ వీడియోలో మీకు అంతా చూపిస్తున్నాను. ఈ ఆకాశ దీపాన్ని దర్శించండి, మనస్ఫూర్తిగా ఒకసారి నమస్కారం చేసుకోండి. ప్రతిరోజు ఈ ఆలయంలో విశేషంగా పూజలు చేస్తారు, చాలా అద్భుతంగా ఉంటాయి. ముందు వీడియోలో కాళికామాత బోనాల ఉత్సవాల విశేషాలతో ఒక వీడియో చేశాను కదా, అందులో కూడా ఈ కాళికామాత ఆలయం కోసం మొత్తం కూడా వివరంగా చెప్పాను. పూజలన్నీ కూడా బాగా జరుగుతాయి. ఆ వీడియోను కూడా చూసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ ఆలయంలో కూడా జరగనటువంటి ఒక విశేషం ఇక్కడ జరుగుతుంది. అది ఏంటంటే, పోలిపాడ్యమికి అమావాస్య రోజు ఆకాశ దీపం పెడతారు కదా, అప్పుడు పోలిపాడ్యమి యొక్క కథను ఇక్కడ చదువుతారు, పూజలు కూడా చేస్తారు. ఇక పోలిపాడ్యమి రోజు దీపాలు వెలిగించుకోవడానికి చెరువు ఉండాలి కదా, దానికోసం ఇక్కడ ఒక చెరువును కూడా ఏర్పాటు చేస్తారు. విజయనగరంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మీకు ఈ వివరాన్ని తెలియజేస్తున్నాను. చాలామందికి చెరువుల దగ్గరికి, కాలువల దగ్గరికి, నది దగ్గరికి వెళ్ళి దీపాలు వదలడానికి అవకాశం ఉండదు కదా. అలాంటప్పుడు ఇక్కడ చెరువు ఏర్పాటు చేస్తారు కాబట్టి అక్కడ దీపాలు వదులుకొని ఇక్కడ పోలిపాడ్యమి పూజ కూడా ఉంటుంది, కథ చదువుతారు. అవన్నీ కూడా విశిష్టతలు అవన్నీ కూడా విని ఆ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని తెలియజేస్తున్నాను. అది ఫ్రెండ్స్ ఆకాశదీపం యొక్క విశిష్టత. ఇక ఆకాశదీపం పూజ కూడా అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత అందరూ కూడా ఆ దీపానికి నమస్కరించుకుంటారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వచ్చి దీపాన్ని నమస్కరించుకొని అక్కడ ఉన్న విభూతిని పెట్టుకుంటారు. ఇక అందరూ నమస్కరించుకున్నాక దీపాన్ని ఆ తాడుతో పైకి లాగుతారు, లాగి కట్టేస్తారు. అంతే, దీపం అక్కడ స్థాపన అయిపోయింది, ఆకాశదీపం. ఆ దీపాన్ని పెట్టిన వెంటనే ఆలయంలో కూడా శివయ్యని దర్శించుకొని శివయ్యకి అర్చన చేస్తారు. చూసారా, ఇది పైకి లాగుతున్నారు దీపాన్ని. అది ఎంతో జాగ్రత్తగా లాగాలి. దీపం వెలుగుతూ ఉంటుంది కదా, నూనె అది ఒలిగిపోకుండా జాగ్రత్తగా పైకి లాగి తాడుతో కట్టేస్తారు. ఫ్రెండ్స్, నా వీడియోస్ ఎలా ఉన్నాయి? మీరందరూ చూడటం మానేశారు. కార్తీక మాసంలో పురాణాల గురించి, ఇలా దైవాన్ని గురించి చెప్పడం కానీ, దైవత్వాన్ని తలుచుకుంటూ ఏదైనా చేసినా చూడటం కానీ మీకు మంచిదే కదా. అలాగే వీడియోను చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి వీలైతే ఒక కామెంట్ కూడా చేసి వెళ్ళండి, సరేనా? మీరు తప్పకుండా చూస్తారనుకుంటున్నాను, చూసి లైక్ కూడా చేస్తారనుకుంటున్నాను. ఒక్క లైక్తో మీదేం పోతుంది ఫ్రెండ్స్, శివానుగ్రహం కలుగుతుంది. ఒక లైక్ చేసేయండి. అలాగే ఆకాశదీపం యొక్క విశిష్టత తెలియని వాళ్ళకి తెలియచేయాలనుకుంటే నా వీడియోని షేర్ చేయండి. శివయ్య ఎంత అందంగా, ఎంత ప్రశాంతంగా కూర్చుని ఉన్నారో చూడండి, చాలా అందంగా ఉంది కదా. మీకు ఆలయ ప్రాంగణం అంతా కూడా ఒకసారి చుట్టూ చూపిస్తాను. బోనాల ఉత్సవాల సందర్భంగా జరిగిన అలంకరణ అంతా కూడా అలాగే ఉంది, చాలా అందంగా ఉంది. నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర భోలే, నమః శివాయ. ఇలాంటి మరెన్నో మంచి వీడియోలను చూడడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ పార్వతి వైబ్స్.